సభలో నిన్న వైసీపీ ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ని అతిథిగా ఆహ్వానించి ప్రసంగించిన సమయంలో సభ్య సమాజం అసహించుకునేలా వైసీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారు అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ సభ్యులను నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకోవడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు. మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. సభా హక్కుల కమిటీకి సాక్షి కథనాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిఫర్ చేశారు. శిక్షణ తరగతులు లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారంటూ వచ్చిన కథనాలను తనను బాధించాయన్నారు. అసత్య కథనాలను ఉపేక్షించరాదన్నారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సిన కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఇది ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది. అసలు దుర్వినియోగం చేయిస్తున్నారు. మనం అసలు మీటింగే పెట్టలేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బులు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు, గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.